అయితే ఈ 91వ కీర్తనలో మనము తగినటువంటి కొన్ని అమూల్యమైన వాక్యాలు మనం చూడగలవారమై ఉన్నాం. అమూల్యమైన చాలా విలువైన వాక్యాలు మనం చూడగలవారమై ఉన్నాం. చాలా కీర్తనలు బైబిల్ గ్రంథంలో, ఈ కీర్తన గ్రంథంలో అనేకమైనవి దావీదు రాసిన కీర్తనలే. అయితే ఈ 91వ కీర్తన మాత్రము మోషే ద్వారా రాయబడి ఉన్నది. అనగా మోషే ఈ కీర్తన రాసినట్లుగా పైన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని 90వ కీర్తన, ఇంకా 91వ కీర్తన ఈ విధముగా వ్రాయబడినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ కీర్తన ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణములో వ్రాయబడిందని చెబుతూ ఉంటారు. అరణ్యంలో వారు ప్రయాణం చేయుచున్నప్పుడు, ఎండ వేడుములో వారు ప్రయాణం చేయుచున్నప్పుడు, ఇసుక తుఫాన్ల మధ్యన వారు ప్రయాణం చేయుచున్నప్పుడు, చాలా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, అటువంటి ఇబ్బందికరమైన ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన వ్రాయబడింది అని చెబుతూ ఉంటారు. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన రక్షణ, కాపుదల అర్థం చేసుకొని దేవుని ఏ విధముగా మహింపరచాలో అని మోషే ఈ కీర్తన వ్రాయించి ఉన్నాడు. ఆమేన్. ప్రతి వచనము కూడా, ఇందులో ఉన్న ప్రతి మాట కూడా దేవుని మహింపరిచే మాట. మహిమపరుస్తూ రాసిన కీర్తన అని చెప్పవచ్చు. దేవుని మహింపరుస్తూ రాసిన కీర్తన. ప్రియులారా, దేవుని కాపుదల లేకపోయినట్లయితే మనము జీవించేవారము కాదు. ఆయన కాపుదలే మనల్ని జీవింపచేయచ్చు ఉన్నది. దేవుని నామమున స్తోత్రం చెల్లించండి. ఇజ్రాయేలు ప్రజలు ఒక్క వారం కూడా జీవించేవారు కాదు ఆయన కాపుదల లేకపోయినట్లయితే. ఒక వారం నిలబడేవారు కాదు ఆయన కాపుదల లేకపోయినట్లయితే. మనం కూడా ఈ వైరస్ మనం తాకినప్పుడు కూడా మనం నిలబడి ఉన్నామంటే దేవుని యొక్క కాపుదల మాత్రమే. అనేక మందిని వైరస్ తాకింది, అయినప్పుడు కూడా ఆ భయంకరమైన మహమ్మారి నుండి బయటకు వచ్చి ఇప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం అనగా అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజలు వారు అరణ్యము గుండా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారు నీళ్లు లేని ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుడు వారికి రాతి నుండి నీళ్లు ఉపకజేశాడు. ఆ నీళ్లు వారు రావడం చూశారు. రాతి నుండి నీళ్లు రావడం చూశారు. వారు ఆ నీళ్లు త్రాగి బ్రతికారు. అటువంటి అద్భుతాలు వారు చూశారు. ఆ తర్వాత ఆహారం లేనప్పుడు మాకు ఏమిటి ఆహారం అన్నప్పుడు ప్రలోకంలో నుండి మన్నా కురిపించడం ఆహారం. మన్నా అనగా ఇది ఏమిటి ఇది ఆశ్చర్యము అన్నట్లుగా మన్నాను దేవుడు కురిపించాడు. ఆ మన్నాతో వారు రొట్లు చేసుకొని కాల్చుకొని తినేవారు. ఆ విధముగా వారు జీవించేవారు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ వారు, పెద్దవారు అందరూ కూడా బయటకు వచ్చారు కదా. బయటకు వచ్చి వారు 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో నడుస్తూ వెళ్ళుచూ ఉన్న సమయంలో జరిగింది ఏమిటంటే, వారు ఎప్పుడూ బట్టలు కుట్టించుకోలేదు, టైలర్స్ పని లేదు, చెప్పులు కుట్టు వారి పని లేదు, ఏ పని లేదు. వారు ఎదుగుచూ ఉన్నారు, వారితో పాటు బట్టలు కూడా ఎదుగుచున్నాయి. ఇది ఆశ్చర్యం అండి. వారితో పాటు బట్టలు కూడా ఎదుగుచుండే, వారితో పాటు వారి జోళ్ళు కూడా ఎదుగుచూ ఉండే. అది గొప్ప ఆశ్చర్యం. అదంతా వట్టిది, అది ఎరుగిన వారికి వట్టిది, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లింది. అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. వారి బట్టలు ఎప్పుడు కురుచ కాలేదు, ఇంకోళ్ళకి ఇచ్చేసిన స్థితి లేదు. వారు వేసుకున్న బట్టలు వారితో పాటు ఎదుగుతూ వచ్చాయి, వారి జోళ్ళు కూడా ఎదుగుతూ వచ్చాయి. ఆ విధంగా రావడం కూడా వారు చూశారు. అది అద్భుతమని వారికి తెలుసు. ఎన్ని అద్భుతాలు అనగా ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన అద్భుతాలు. భయంకరమైన ధూళి ప్రదేశంలో, ఎండ ప్రదేశంలో తిరిగినా సరే అవి అరిగిపోలేదు. ఆ జోళ్ళు అరిగిపోలేదు. అది ఏ మెటీరియలో మనకు తెలియదు, కానీ అది అరిగిపోలేదు, ఎదుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు సముద్రం విడిపోవడం చూశారు, పాయలవ్వడం వారు చూశారు. అందరూ కూడా ఆ ఎండిపోయిన నేలలో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎండిన నేలను నడిచారు, ఆరిపోయిన నేలను వారు నడిచారు. వారి వల్ల శత్రువులు కూడా ఆ ఆరిన నేలలో నడుచుకుని వద్దారని చెప్పేసి వాడు వెళుచూ ఉండగా వెంటనే ఈ శత్రు సమూహములు అందులో నాశనమైపోవడం కూడా చూశారు. ఈ రోజు నువ్వు చూసిన శత్రువు మరికి ఎన్నడూ నువ్వు చూడవని దేవుడు చెప్పాడు. ఆ విధముగా ఎన్నడూ కూడా వారిని చూడకుండా వారు ఆ సముద్రంలో మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అద్భుతాలు. ఆమేన్, హల్లెలూయా.
ప్రియులారా, దేవుడు మన జీవితంలో అటువంటి అద్భుతాలు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు కనిపెట్టాలి, ఏ అద్భుతం చేయబోతున్నాడు కనిపెట్టాలి, దేవుని గురించి కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఆశ్చర్యపోయే అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగించేవాడై ఉన్నాడు. ఆమేన్. అనేక మంది అనారోగ్య స్థితిలో ఉండి, ఇంకా నేను నడవలేని స్థితిలో ఉండి, నేను చనిపోతానన్న స్థితిలో ఉండి, నాకెందుకు ఈ లైఫ్ అనే స్థితిలో ఉండి ఈ దినం ఈ మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అది అద్భుతం కాదా? అద్భుతం కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడవిలో మృగాల బారిన పడ్డారు, భయంకర సర్పాల బారిన పడ్డారు. అయితే ఆ సర్పాల బారిన పడిన వారిని, మృగాల బారిన పడిన వారిని దేవుడు కాచి కాపాడడం కూడా వారు చూశారు. వారికి ఏ హాని చేయలేదు. నీకు ఏ హాని జరగదని దేవుడు రాసి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు వారిని తెలియని ప్రదేశానికి నడిపించాడు. వారికి తెలియదు ఎక్కడికి పడుతున్నారో, వారికి తెలియదు. అటువంటి తెలియని ప్రదేశానికి దేవుడు వారిని నడిపించాడు. నడిపించినప్పుడు జరిగింది ఏమిటంటే, రాత్రి అయిపోయింది, చీకటి, ఈ చీకట్లో ఎలా నడవగలరు అని చెప్పేసి అనుకున్నప్పుడు అగ్ని స్తంభం వచ్చేసేది, పవర్ఫుల్ లైటింగ్ వచ్చేసేది. ఆ అగ్ని ఎక్కడి నుండి వచ్చేదంటే ప్రియులారా, దేవుని యొక్క కృపా సింహాసనము నుండి ఆ అగ్ని అక్కడికి వచ్చేది. ఆ అగ్ని ఎవరనగా యేసుక్రీస్తు వారు. అగ్ని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ రాత్రి తెలియని ప్రదేశాల్లో నడుస్తూ ఉంటే యేసు ప్రభువారు వారి త్రోవకు వెలుగుగా ఉండేవాడు. రాత్రులు నడిచేవారు, పగలు నడిచేవారు. పగలు భయంకరమైన ఎండ. ఆ ఎండలో కూడా వారు నడుస్తూ ఉన్నప్పుడు ఎండకు వారు వాడిపోకుండా, అలసిపోకుండా, చెమటలెక్కకుండా దేవుడు ఏం చేశాడంటే, మనం కూడా ఇప్పుడు చూడండి, ఎండ భయంకరంగా ఉన్నప్పుడు చెట్టు నీడకు వెళ్ళిపోదారనుకుంటాం, లేకపోతే మేఘం వస్తే బాగుండు అనుకుంటాం, వర్షం వస్తే బాగుండును అనుకుంటాం. ఆ విధముగా వారు కూడా ఆ భయంకరమైన ఎండలో ధూళిలో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే, మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. ఈ అగ్నిస్తంభము మేఘస్తంభము దేవుని యొక్క కృపా సింహాసనం నుండే వచ్చేది. ప్రతిరోజు వచ్చేది. ప్రతిరోజు వచ్చేవాడు ఎవరనగా దేవుని యొక్క కుమారుని యేసుక్రీస్తు వారు వచ్చి వారిని కాచి కాపాడేవాడు. ప్రియులారా, అదేవిధముగా ఈ దినము కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆ దేవుని కుమారుని యేసు వచ్చి మన కాచి కాపాడువాడై ఉన్నాడు. ఆయన నామము భయంకర నామము. అది భయంకరమైన నామము, అది గొప్ప నామము, శక్తివంతమైన నామము, పరిశుద్ధ నామము. ఆయన నామాన్ని బట్టి పిలిచినట్లయితే ఆయన నామం వచ్చి మనలను విడుదల చేయనిదిగా ఉంటూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా పగలు మేఘస్తంభం వస్తుంటే, రాత్రి అగ్ని స్తంభం వస్తుంటే, వెలుగు వస్తుంటే మోషే అనుకున్నాడు దేవుని రక్షణ హస్తము నా మీద ఉన్నది. దేవుని యొక్క రక్షణ హస్తము నా మీద ఉన్నది కాబట్టి దేవుడే నడిపించుచూ ఉన్నాడు. దేవుడే ఈ లక్షల మంది జనాంగాన్ని నడిపించు ఉన్నాడని మోషే ఊహించేవాడు, తలంచేవాడు, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోయేది. పగలు రాగానే మేఘస్తంభం రాగానే యేసు వచ్చేసాడు, దేవుడు వచ్చేసాడు. రాత్రి అగ్నిస్తంభం రాగానే దేవుడు వచ్చేసాడని హృదయంలో ఎంతో ఉప్పొంగిపోయేవాడు మోషే. దేవుని యొక్క రక్షణ హస్తము నా మీద ఉన్నది, నన్ను విడుదలకు నాయకునిగా పెట్టాడు కాబట్టి నాకు సహాయం చేయడానికి దేవుడే ఈ అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని దేవుడే పంపించాడని మోషే ఎంతగానో తబ్బిబ్బులైపోయేవాడు, సంతోషించేవాడు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. అందుచేతనే 1వ వచనంలో మోషే రాయుచున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. గట్టిగా చదవండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ అకస్మాత్తుగా మోషే ఇక్కడ అంటున్నాడు ది సీక్రెట్ ప్లేస్, ఇక్కడ రహస్య స్థావరం అంటున్నాడు, చాటున అంటున్నాడు. ఆఫ్ ది మోస్ట్ హై, మహోన్నతుడైనటువంటి దేవుని చాటున ఎవరైతే నివసిస్తారో అని అంటున్నాడు. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడు అని అంటున్నాడు. ఆ రహస్య స్థలము నివసించడము సాధ్యమే అని చెప్పబడుతుంది. ఆ రహస్య స్థావరంలో మనం నివసించడము సాధ్యమే అని మోషే రాయచున్నాడు. చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను, ఆ పగలు మేఘస్తంభముగా ఉన్న సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువారుగా, అనగా సేద తీర్చుకున్న వారిగా, శాంతి పొందుకున్న వారిగా, సమాధానము కలిగిన వారిగా రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆ విశ్రాంతి ఈ మహోన్నతుని చోటను దొరుకుతుందని మోషే రాయిచూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట డ్వెల్లింగ్ అంటాడు. డ్వెల్లింగ్, DWELLING, డ్వెల్లింగ్ అని రాస్తాడు. డ్వెల్లింగ్ అనగా నివసించడం, అక్కడ ఉండడం, అక్కడ నుండి పారిపోవడం కాదండి, అక్కడ నివసించడం. హెబ్రీ భాషలో కూడా నివసించడము అని అర్థం వచ్చినట్లుగా అక్కడ హెబ్రీ బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమిటంటే రిమైన్, క్లైమ్ టు రిమైన్, అక్కడ మనం ఉండాలి అని దేవుడు ఆ రహస్య స్థావరంలో ఉంచువానిగా ఉన్నాడు. ఆమేన్. దేవుని రహస్య స్థలంలో మనం ఉన్నట్లయితే మాటి మాటికి మనం బయటకు వచ్చి ఎండ దెబ్బ తినేసి లోనకి వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగి మళ్ళీ బయటకు వచ్చి ఎండ దెబ్బ తినేసి ఇంట్లో ఉండి జ్వరం పెట్టుకొని ఆ విధంగా దేవుడు చేయడండి. ఆ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, సంపూర్ణమైన శాంతితో, సంపూర్ణమైన సమాధానంతో దేవుడు మనల్ని కాచి కాపాడువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇది ఒకసారి ఉండి ఒకసారి పోయేది కాదు, అది కంటిన్యూగా ఉండేది. ఆ ఆరోగ్యము, ఆ సమాధానము, సంతోషము ఇదంతా కూడా కంటిన్యూగా ఉండేది ప్రియులారా. అబైడ్ ఇన్ సీక్రెట్ ప్లేస్ అంటాడు. అబైడ్, నివసించడము, ఆ రహస్య స్థావరంలో మనము నివసించడము అని అంటాడు. అయితే నివసించడము అనేది మన గృహంలో నివసించినట్లయితే మనం ఒకే గృహంలో ఉంటాం, ఒకేసారి 10 గృహాల్లో ఉండం కదా, ఒకే గృహంలో మనం నివసిస్తాం కదా. అదే విధముగా నివసించడం అనేది మన లైఫ్ స్టైల్, మన జీవన విధానము. ఏ విధముగా నివసిస్తామో అది మన జీవన విధానము అయిపోతుంది ప్రియులారా. ఆ దాగుచోటులో మనం నివసించినట్లయితే పరిణామాలు ఏమిటి, ఆ దాగుచోటులో మనం ఉన్నట్లయితే మనకు జరిగే లాభాలు లేక రిజల్ట్స్ లేక ఫలితాలు ఏమిటి అని మనం చూసినప్పుడు అదే వాక్యంలో 2వ భాగంలో అంటున్నాడు, చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని నామమున స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2వ భాగంలో అంటున్నాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుడు యొక్క నిజమైనటువంటి నీడ అనుగ్రహించువాడై ఉన్నాడు, నిజమైనటువంటి నీడ అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన అటువంటి నీడను ఇవ్వగలడు, కానీ ఆ నీడను గూర్చి ఈ వాక్యములో ఏమీ చెప్పడం లేదు. ఆ నీడను గూర్చి వాక్యములో ఏమీ చెప్పబడడం లేదు. అయితే నీడ అని రూపకాలంకారంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీడ అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే కనబడిందో అక్కడ దేవుని యొక్క హస్తం ఉన్నదని చూడాలి. యెహోవా గాడ్, నీడ అనగా యెహోవా దేవుడు. యెహోవాని మనం మామూలుగా పిలుస్తాం, కానీ అది మామూలుగా పిలిచే మాట కాదు. యెహోవా అనే మాట పిలవగానే దేవుని నామం స్తుతింపండుగాక అని చెప్పిన తర్వాతే ఆ మాటను పిలవాలి, కానీ మనం సింపుల్గా పిలిచే మాట కాదు. అది ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాట. యెహోవా అనే మాట ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాట. మనకు అర్థమయ్యే రీతిలో, ఉచ్చరింపడానికి సరిపడే రీతిలో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అది నిజమైన మాట కాదు. ఆమేన్. హల్లెలూయా. షాడో, నీడ అనగా ఇంగ్లీష్లో షాడో, షాడో అంటారు కదండి. షాడో అనగా ద విజిబుల్ ప్రజెన్స్ ఆఫ్ జెహోవా గాడ్. దేవుని యొక్క సన్నిధి కనబడినట్లుగా ఆయన సన్నిధి మన మధ్యకు వస్తుంది. ఆ నీడ ఎప్పుడైతే వచ్చిందో దేవుని యొక్క సన్నిధి మన మధ్యకు వచ్చినట్లుగా చూడగలం. యెషయా గ్రంథంలో అంటాడు 60వ అధ్యాయం 2వ వచనంలో, చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కమ్ముచున్నది. ఆయన మహిమ అనగా ఆయన నీడ నీ మీదను కమ్ముచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17:5 అంటాడు, అతడు ఇంకను మాట్లాడుచుండగా ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకొనెను అంటాడు. ఆ మేఘం అనగా నీడ, ఆ నీడ అనగా యెహోవా గాడ్, యెహోవా దేవుడు ఆ నీడగా వచ్చి ఉన్నాడు. ఇంకా అపోస్తలుల కార్యాలు 1:9 అంటాడు, ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘం అనగా నీడ, నీడ అనగా యెహోవా గాడ్, దేవుడే యేసును తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు తనకు తాను వెళ్ళిపోలేదండి, దేవుడు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఈ నీడను గురించి ఏమి చెబుతున్నది మనం చూడాలి అంటే, ఇది దేవునికి అభిషేకము. నీడ అనగా దేవుని యొక్క అభిషేకము. చెప్పండి, అభిషేకము, అనాయింటింగ్, అభిషేకము. ఇది దేవునికి అభిషేకమని,
దేవుని యొక్క సన్నిధి. నీడను ఎక్కడైతే వ్రాయబడి ఉన్నదో అది దేవుని యొక్క సన్నిధి. నీవు ఎప్పుడైనా దర్శనం చూసినప్పుడు దర్శనంలో మేఘము కనబడినా, దర్శనంలో నీడ కనబడినా దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వస్తూ ఉన్నదని గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి ఆవరించుట అని బోధించున్న దేవుని సన్నిధి ఆవరించుట. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొన్నది అంటాడు. లోకాసు వార్తలో పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొన్నది అని వ్రాయబడిందండి. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొన్నది అనగా ఒక నీడ, ఒక మేఘము ఆమెను కమ్ముకొన్నది అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆమె గర్భము ధరించింది, యేసుకు జననమిచ్చింది. గర్భము ధరించి యేసుకు జననమిచ్చింది. అదే విధముగా అదే మేఘము, అదే నీడ మనల్ని కూడా కమ్ముకున్నట్లయితే మనము కూడా యేసుకు జన్మనిచ్చువారిగా ఉంటాం. యేసుకు జన్మ అనగా యేసు యొక్క నేచర్, యేసు యొక్క స్వభావము, యేసు యొక్క క్రియలు, యేసు యొక్క కార్యాలు మన జీవితంలోకి వచ్చి యేసు వలె మనం మారిపోవారిగా ఉంటాం. ప్రియులారా, ఆ మేఘం మనల్ని కమ్ముకున్నట్లయితే, ఆ యెహోవా గాడ్ మన దగ్గర ఉన్నట్లయితే మనం యేసు వలె మారిపోవారిగా ఉంటాం. మన జీవితం మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, సమస్తము కూడా మార్పు చెందిన వారిగా ఉంటాం. మన తలంపులు మారిపోతాయి, మన హృదయం మారిపోతుంది. ప్రియులారా, ఎందుచేతనంటే ఆ నీడ మనల్ని కమ్ముకున్నప్పుడు, ఆ మరియమ్మ గారి మీద నీడ కమ్ముకున్నప్పుడు ఆమెకే జరిగిందా, నా మీద కమ్ముకున్నట్లయితే నాకేం జరుగుతుంది అనుకున్నట్లయితే మనము కూడా యేసుకు జన్మనిచ్చేవారుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. లోకాసు వార్త 9:34 చూసినప్పుడు మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి కమ్మెను. మేఘములో ప్రవేశించినప్పుడు భయపడిరి. దేవుని నామన అని స్వరము, ఓకే, ఒక శబ్దము ఆకాశము నుండి మేఘములో నుండి పుట్టెను. దేవుని నామన స్తోత్రం. ఇక్కడ క్లౌడ్, మేఘము అని ఉన్నది. ఈ మేఘములోనికి ఎవరు వెళ్ళారంటే యేసు ప్రభువారు వెళ్ళాడు, శిష్యులు వెళ్ళారు. ఆ శిష్యులు ఎవరనగా పేతురు, యాకోబు, యోహాను. ఈ శిష్యులు ఆ మేఘంలోనికి వెళ్ళారు. వారిని అందరినీ కూడా మేఘము కమ్ముకొని ఉన్నది. అప్పుడు వారు రూపాంతర పర్వతం మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు మార్పు చెందారు. పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు మార్పు చెందారు అనగా రూపాంతరం చెందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ రెండు విషయాల్లో నీడ లేక మేఘమును దేవుని సన్నిధి మానవుని దగ్గరికి వచ్చినట్లుగా, శరీరంతో కూడినది లేక మానవునితో కాంటాక్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అనగా గాడ్ అండ్ మ్యాన్. ఆ మేఘం అనగా దేవుడు, ఇక్కడ ఉన్న మనుషులు శరీరులు. ఈ శరీరులతో దేవుని యొక్క మేఘము కలిసినప్పుడు దేవుడు కలిసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మానవుడు కలిసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని నామన స్తోత్రం. అదేవిధముగా యేసు ప్రభువారు తాను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఆయన విరిచి వారికి ఇచ్చినప్పుడు, ద్రాక్షారసం పాత్రను ఎట్టుకొని ప్రార్థన చేసి వారికి ఇచ్చినప్పుడు మనం చూసేది ఏమిటంటే ఆ టేబుల్ మీద 12 మంది ఉంటున్నట్లయితే ఆ 12 మంది యేసు ప్రభువారు ఒక్కరు ఉన్నారు. యేసు ప్రభువారు దేవునిగా ఉండి ఆ 12 మంది మనుషులు కూడా మానవులుగా ఉండి దేవుడు మానవులతో కలిసి సాంగత్యము చేసిన సంఘటనది. ఆమేన్, హల్లెలూయా. అందుచేతనే మనము ప్రతి వారము కూడా ఈ కార్యంలో పాల్గొనడం ద్వారా దేవుని సన్నిధి మనం అనుభవించేవారుగా ఉంటాం. దేవుని సన్నిధి మనం అనుభవించేవారుగా ఉంటాం. ప్రియులారా, దేవుని నామన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ప్రతి విశ్వాసి కూడా. అయితే ఇక్కడ మేఘము, ఈ మేఘంలో ప్రవేశించినప్పుడు వారు మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఆ మహోన్నతుని చాటున నివసిస్తామో అప్పుడు నీవు ఆయన శక్తి, ఆయన సన్నిధి మరియు ఆయన అభిషేకము పొందుకునే అవకాశం మనం కలిగిన వారుగా ఉంటాం. ఇది ఏమి సులువుగా రాదండి, సులువుగా వచ్చేసేది కాదు, ఒక ప్రక్రియ కాదు, ఒక ఎక్స్పెరిమెంట్ కాదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధముగా జీవించినప్పుడు మాత్రమే ఈ కార్యంలో మనం పాల్గొనేవారుగా ఉంటాం. అప్పుడప్పుడు జరిగే విషయం కాదండి ఇది. అప్పుడప్పుడు నాకు అప్పుడు అలా జరిగిందండి, ఇప్పుడు ఇలా జరిగిందండి అని చాలామంది అనుకుంటారు. కానీ అది కంటిన్యూగా జరిగే విషయం, మన జీవితంలో కంటిన్యూగా జరిగే విషయం. అక్కడ నివసించడము, మహోన్నతుని చోట నివసించడము అనేది వీ విల్ బి డ్వెల్లింగ్ దేర్ ఫర్ ఎవర్. మన జీవితంలో ఎంత కాలము కూడా చనిపోయేటంత వరకు కూడా ఆ ప్రదేశంలో నివసించేవారుగా ఉండవచ్చు. ఆమేన్. అయితే మీరందరూ కూడా అడగవచ్చు, ఆ విధంగా నివసించే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది పాస్టర్ గారు?
నివసించే వారి జీవితం ఏ విధముగా ఉంటుంది, వారు ఏ మైండ్తో ప్రతిదినము చూస్తూ ఉంటారు, వారు ఏ మైండ్ కలిగి ఉంటారు అని మనకు ఒక అనుమానం రావచ్చు. అందుచేతనే 2వ వచనం అంటాడు, ఆయనే నాకు ఆశ్రయం. వారు అంటారు ఆయనే నాకు ఆశ్రయం అంటారు. వారు ఏ మైండ్తో ఉంటారండి? దేవుడే నా ఆశ్రయం అంటారు, ఆయనే నా కోట అంటాడు, ఆయనే నాకు సహాయం అంటారు. వారి మైండ్ దేవుని మీద పోతుంది కంప్లీట్గా. మానవుల మీద కాకుండా, డబ్బు మీద కాకుండా, పలుకుబడి మీద కాకుండా, ఇంకా దేవుని మీద కాకుండా వారి మైండ్ అంతా కూడా దేవుని మీదకు వెళ్ళిపోతుంది. దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నానంటాడు. ప్రియులారా, ఈ సీక్రెట్ ప్లేస్లో ఉన్నవారు ఎవరికి వారు ఏ సహాయం చేసుకోలేరు. కానీ దేవుడే వారికి రక్షణగా ఉండి, దేవుడే వారికి కాపుదలనిచ్చి వారిని సంరక్షించువాడే ఉంటాడు. చిన్న కోడి పిల్లలను ఆ కోడి పెట్ట ఏ విధముగా సంరక్షిస్తాదో, లేకపోతే ఒక పులి పిల్లలను ఆ పులి ఏ విధముగా సంరక్షిస్తాదో, లేకపోతే మనకు పుట్టిన చిన్న బిడ్డలను మనం ఏ విధముగా సంరక్షిస్తామో, దేవుడు మళ్ళీ ఆ విధముగా అక్కడ సంరక్షించువాడై ఉంటాడు. ఆయనే సమస్తము చూచువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పాలు పట్టించువాడు ఆయనే, అన్ని కూడా చేయవాడు ఆయనే. దేవుని నామమునకు స్తోత్రం. వీ కాంట్ హెల్ప్ అవర్ సెల్వ్స్. మనకు మనం సహాయం చేసుకోలేని స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే చిన్న పిల్లల స్థితిని కలిగిన వారుగా ఉంటాం. మనకేమీ సహాయం చేసుకోలేము, మనకు మనం ఏమీ సహాయం చేసుకోలేము. కాబట్టి దేవుడే మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి ఉంటాం ప్రియులారా. ఆమేన్. ప్రతి విశ్వాసి ఈ ధృవీకరణ ఆ విధముగా వారు ధృవీకరణ చేసుకోవాలి. దేవుడే నాకు చేయవాడు అన్నాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు నాకు ఆశ్రయం అని చెప్పే బదులు దేవుడే ఈ బాధలు నాకు పెట్టాడని అనుకుంటారు. దేవుడే నాకు ఆశ్రయం అని చెప్పే బదులు ఈ బాధలు దేవుడే నాకు పెట్టాడు అని చాలామంది అనుకుంటారు. చాలామంది క్రైస్తవులు దేవుడే వారికి రోగం కలిగించాడని నమ్ముతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు మనకు రోగం కల్పించేవాడు కాదండి. ఒక పాఠం నేర్పించాలని ఆయన మనల్ని అగ్నిలో నడవమని చెప్పేవాడు కాడు. ఏదో ఉపద్రవం మన మీదకి రప్పించి మనం కరెక్ట్ చేయాలని చూసేవాడు కాదు. దేవుడు ఆ విధముగా చేసే దేవుడు కాదు. అటువంటి దేవుడైతే మనం అటువంటి దేవుడి దగ్గర వెళ్ళవలసిన పని లేదు. దగ్గర వస్తే రా నా కుమారుడా, రా నా కుమార్తె రా అని స్వీకరించేవాడు, దగ్గర చేర్చుకునేవాడు మన దేవుడు. నా ఎద్దుకు వచ్చువని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేనంటున్నాడు. నా ఎద్దుకు వచ్చువని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేనని సెలవిస్తున్నాడు ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఉపద్రవం రప్పించేవాడు కాదు, కానీ ఉపద్రవం నుండి తప్పించేవాడు మన దేవుడు. ఉపద్రవం నుండి తప్పించువాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షించువాడు, రక్షణ లేని వారికి రక్షణ కల్పించువాడు. ఈ ఉపద్రవం ఆయన ద్వారా వచ్చిందని ఎవరైతే అనుకుంటారో వారికి చూపించి నా ద్వారా కాదు, నేను మిమ్మల్ని రక్షించువాడని దేవుడు సెలవిచ్చువాడై ఉన్నాడు ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. అటువంటి వారు ఈ దాగుచోటికి క్రొత్త వారై ఉంటారు. దాగుచోటుకు వచ్చి వారు క్రొత్తగా వచ్చిన వారుగా ఉంటారు. దాని గురించి వారికి తెలియదండి. ఈ రహస్య స్థావరం గురించి తెలియదు. శిలువ నీడ అంటే వారికి తెలియదు. విచారణకరమైన విషయం ఏమిటంటే దాగుచోటు ఉందని వారికి తెలియదు. ఏటువంటి భయంకరమైన ఉపద్రవాల్లో మనము ఆ రహస్య స్థావరం ఉన్నది, యేసు శిలువ వెనకాల మనకు స్థలం ఉన్నది, ఆ శిలువ నీడను మనం ఉండగలమనే విషయము వారికి తెలియదు. దేవుని నామమునకు స్తోత్రం. అయితే ఆ స్థలం ఏమిటంటే ఏ ప్లేస్ ఆఫ్ డెలివరెన్స్, విడుదలనిచ్చే స్థలం అది. కష్టంలో ఉన్న వారికి, ఇబ్బందిలో ఉన్న వారికి విడుదలనిచ్చే స్థలం అది. మోషే అంటున్నాడు 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుని నామమునకు స్తోత్రం. ఇక్కడ వేటగాడు అంటే పక్షులను, జంతువులను వేటాడే వేటగాడు ఆయన మనం తీసుకోవచ్చు. కానీ ఇదే మాట మెటాఫర్లో అనగా రూపకాలంకరంగా దేవుడు ఇక్కడ రాసి ఉన్నాడు. వేటగాడు అనగా సాతాను, వేటగాడు అనగా మన వ్యతిరేకి, మనల్ని నాశనం చేయాలనుకునేవాడు, మనకు నష్టం కలుగజేయాలనుకునేవాడు, మన ఆనందాన్ని సంతోషాన్ని తీసివేయాలనుకునేవాడు, మనకు అనారోగ్యం కలుగజేయాలనుకునేవాడు సాతాను. ఆ సాతానుని ఇక్కడ మోషే ఏం రాశాడంటే వేటగాడు. వేటగాని యొక్క ఉరి ఒడ్డుతాడండి. కొంతమంది బోయేవాళ్ళు పక్షులను పట్టుకోవడానికి ఉరి ఒడ్డుతూ ఉంటారు. ఆ పక్షులు తెలియక అలా వెళ్ళిపోతున్నప్పుడు టక్కన పట్టేస్తుంది, క్లచ్ అయిపోద్ది, పట్టబడుతుంది ఆ పక్షి. ఆ విధమైన ఉరి ఒడ్డువారు ఉంటారు. కాబట్టి మన ఆత్మలకు శత్రువైన సాతాను నుండి ఆయన మనం విడుదల చేయవాడై ఉన్నాడు. ఈ బైబిల్ ఫ్రీక్వెంట్గా ఏం చెప్తుందంటే
ప్రీడేటర్ అంటుంది. ఈ ఊరి వడ్డేవాడిని ప్రీడేటర్ అనగా నాశనం చేయవాడు, నాశనాకారుడు. ఏ విధంగా నాశనం చేస్తాడో, మంచిగా ఉన్నవాడిని ఏ విధంగా నాశనం చేస్తాడో, ఆరోగ్యంగా ఉన్నవాడిని అనారోగ్యంతో ఎలా ముంచేస్తాడో, శాంతిగా ఉన్నవాడిని అశాంతితో ఎలా ముంచేస్తాడో, ఇదంతా కూడా ఉంటాడు. నాశనం చేస్తాడు. మన ఆనందాన్ని, మన సర్వ సంపదను కొల్లగొట్టువాడు. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యాన్ని బట్టి తనకున్న ఆస్తి అంతా కూడా కరిగిపెట్టేసి ఇంకా చివరకు ఏమీ లేనివానిగా చేసేవానిగా ఉంటాడు. బైబిల్ గ్రంథం మనం చూస్తాం, తన ఆస్తి అంతా కూడా అయిపోయింది, అయినప్పటికీ ఆమె తగ్గలేదు. యేసు ప్రభువు వస్త్రపంచంగా ముట్టుకుంటే ఆమెకు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రం. అనారోగ్యం వచ్చినట్లయితే మొత్తం అంతా అయిపోతుంది పిల్లలు. అయితే దేవుని దగ్గర వచ్చినట్లయితే ఏమీ అయిపోదు. దేవుడే మన స్వస్థపరచువాడై ఉన్నాడు. అందుచేతనే అంటున్నాడు పేతురు పత్రికలో, వాడు గర్జించు సింహాలే తిరుగుతున్నాడు అంటున్నాడు. 1 పేతురు 5:8 వాడు గర్జించు సింహాలే తిరుగుతున్నాడు అంటాడు. చదవండి ఒకసారి. 1 పేతురు 5:8 విసిగిపోయిన విశ్వాసులను చావు దెబ్బ కొట్టాలని సాతాను ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆ గర్జించు సింహం వలె వాడు వెదుకుచూ తిరుగుచూ ఉంటే ఎవరిని పట్టుకుంటాడండి? ఎవరిని పట్టుకుంటాడు? ఎవరైతే దాగుచోటులో లేరో వాడిని పట్టుకుంటాడు. దాగుచోట్లో ఉన్నవాడిని పట్టుకోరు, రహస్య స్థావరంలో ఉన్నవాడిని పట్టుకోరు. యేసు రక్తం, యేసు యేసు అని చెప్పేవాడిని వాడు పట్టుకోలేడు. యేసు రక్తం అని చెప్పగానే అది అల్లంత దూరం పారిపోద్దండి. యేసు రక్తము అని చెప్పగానే అది పారిపోతుంది. మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు రక్తం జయం, యేసు రక్తం జయం ప్రార్థన చేస్తుంటే ఈ రోగులు వాళ్ళకి మంటెక్కిపోయేదంట. శరీరం అంతా కూడా మంటెక్కిపోయి యేసు రక్తం అనే మాట మాట్లాడొద్దండి, రక్తం అనే మాట మాట్లాడొద్దండి అనేవారు. యేసు రక్తం అనగా అంత భయంకరమైన శక్తివంతమైనది. ఆ రక్తాన్ని ఎవరు కూడా ఆపజేయలేరు. అటువంటి గొప్ప శక్తివంతమైన రక్తం మనం ఉచ్చరించినట్లయితే, హ్యాంగ్ ఆన్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తాన్ని పట్టుకొని మనం వేలాడినట్లయితే ఆ రక్తమే మనల్ని ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ రక్తమే ప్రొటెక్షన్ ఇస్తుంది. శిరము నుండి అరికాల వరకు అయిన రక్తంతో కప్పబడాలి. ప్రతి ఉదయం మనం ప్రార్థన చేసినప్పుడు, నీ రక్తంతో నన్ను కప్పు ప్రభువా, నీ రక్తంతో నా బిడ్డలను కప్పు ప్రభువా, నీ రక్తంతో నా భార్యను కప్పు ప్రభువా, నీ రక్తంతో నా కుటుంబీకులందరినీ కప్పు ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు తన రక్తంతో మన కప్పువాడై ఉన్నాడు. ఆ రక్తం ఉన్నట్లయితే ఆ రక్తానికి సాతాను దగ్గరకు రాలేదు, చాలా దూరం పారిపోతుంది. సాతాను దగ్గరకు రాలేదు ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. మీ అపవాది అనగా మన వ్యతిరేకి, మన శత్రువు అయినటువంటి ఈ సాతాను ఎవరిని మృంగుదనా అని గర్జించే సింహం వలె వాడు తిరుగుచూ ఉన్నాడు అంటున్నాడు. విసిగిపోయిన విశ్వాసులు ఉంటారు కదండి చాలామంది. ఏదో భక్తి అంటారు, ఏదో పాటలు అంటారు, ఏదో అంటారు అని చెప్పేసి వస్తుంటారు, చర్చికి వస్తుంటారు, కానీ వాళ్ళు ఏమీ నమ్మరు. కొంతమంది బోధలు చేస్తూ ఉంటారు, కానీ బోధలు నమ్మరు. నమ్మరు. చేసేవాడే నమ్మడు బోధలు, చేసేవాడే బోధలు నమ్మడండి. బోధలు బాగా చేస్తారు, కానీ ఆ బోధల వల్ల వాడికి ఉపయోగం లేదు, విన్నవారికి ఉపయోగం లేదు. ఆ విధంగా ఉంటుంది. అటువంటి వారు విసిగిపోయిన విశ్వాసులు అంటారు. విసిగిపోయిన విశ్వాసులను చావు దెబ్బ కొట్టాలని సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నది, వారిని ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఏ విషయంలో వీక్గా ఉన్నాడు, ఏ విషయంలో నీరసించిపోయాడు, ఆ విషయంలోనికి వెళ్ళి పట్టుకోవాలని చూస్తుంటుంది. ఏ విషయంలో నువ్వు నీరసించిపోయి ఉన్నావు, ఆ విషయం సాతాను పట్టుకుని, అది కూడా నువ్వు నోటితో చెప్పితేనే సాతాను తెలుస్తుంది. అదేమీ ఆటోమేటిక్గా ఊహించి నీ దగ్గరకు వచ్చేయలేదండి. అంత శక్తి దానికి ఏమీ లేదు. నీ మాటల ద్వారా దాన్ని, నీ యొక్క బలహీనతను బయట పెడుతుంటావు. మాటల ద్వారా నీ బలహీనతను బయట పెడుతుంటావు. బయట పెట్టినప్పుడు సాతాను వచ్చి పట్టుకుంటుంది. సాతాను ఆలకిస్తుంది. దాని చెవులు చాలా పెద్ద చెవులు ఉంటాయి. సాతాను వచ్చి ఆలకిస్తూ ఉంటుంది ప్రియులారా. ఇంకా నాశనమైన తెగులు అనగా, నాశనమైన తెగులు పెస్టిలెన్స్ అంటాడు, విడుదల అంటాడు, నాయిసమ్ పెస్టిలెన్స్ అంటాడు. వీటి నుండి విడుదల చేస్తానంటున్నాడు. నాశనమైన తెగులు హెబ్రీ భాషలో డబార్. ఆ భాష మనకు అనవసరం, కానీ హెబ్రీ భాషలో దీన్ని అంటారు నాశనమైన తెగులు అంటారు. తెగులు అని రాయబడి ఉన్నది. తెగులు అనగా ఆన్ రషింగ్ కలామిటీ ఆర్ ప్లేగ్ అనే జబ్బు వచ్చింది కదండి. ఆన్ రషింగ్ కలామిటీ అనగా అది కంటిన్యూగా జరుగుతున్న జబ్బు. అది ఎక్కడా ఆగిపోదు, కంటిన్యూగా ఉంటుంది. చాలా రష్యంగా, చాలా వేగవంతంగా అది జరుగుతున్న జబ్బు. ఆ జబ్బు నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఈ భయాందోళన కలిగించే సంఘటనలు అన్నీ కూడా మనం చూసినప్పుడు మనకు
ఎక్కడైతే దాగుచోటు ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే మంచిగా జీవించాలనుకుంటామో, ఎక్కడైతే మంచి వాతావరణం ఉంటుందనుకుంటామో అక్కడికి పారిపోవాలని మనం అనుకుంటాం పిల్లలు. మన హృదయం ఆ విధముగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాడు 91:3 అంటున్నాడు, షూర్లీ అని వాడాడు. ఆ మాట 3వ వచనంలో షూర్లీ అనగా తప్పనిసరిగా విడిపించబడతాడు. తప్పనిసరిగా, షూర్లీ అనగా తప్పనిసరిగా విడిపించబడతాడు అని రాయబడి. షూర్లీ హీ షల్ డెలివర్ యూ. ఇంగ్లీష్లో షూర్లీ హీ షల్ డెలివర్ యూ. కొన్ని మాటలు తెలుగులో వచ్చినప్పటికీ పలచబడతాయి కానీ ఇంగ్లీష్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయి. షూర్లీ అనగా తప్పనిసరిగా విడిపించబడతాడు. తప్పనిసరిగా వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. తప్పనిసరిగా అనే మాట అక్కడ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఆమేన్. దేవుని నీడలో విశ్రమించు విశ్వాసికి ఎంత కాపుదల ఉంటుందంటారండి? చాలా కాపుదల ఉంటుంది. అందుకే 4వ వచనం అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది అంటున్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెము దాలునై ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యంలో దేవునికి రెక్కలు ఉన్నాయంటారా? లిటరల్గా అక్షరార్థంగా రెక్కలు ఉన్నాయి అని మీరు అనుకుంటారా? ఇక్కడ కూడా ఒక రూపకాలంకారాన్ని మెటాఫర్ వాడాడు. మోషే కూడా ఆ పద్యం రాసేటప్పుడు, ఈ పాట రాసేటప్పుడు ఆ పాటలో రాగాలతోనూ మెటాఫర్లతోనూ, ఫర్ ఎగ్జాంపుల్ మేఘంతో పోలుస్తూ ఉంటారు, నక్షత్రాలతో పోలుస్తూ ఉంటారు, ఆకాశంతో పోలుస్తూ ఉంటారు, భూమితో పోలుస్తూ ఉంటారు, పచ్చని చేలతో పోలుస్తుంటారు. ఆ విధంగానే ఇక్కడ మోషే దేవునికి రెక్కలు ఉన్నట్లుగా పోల్చి చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. విశ్వాసికి దేవుడు ఎంత భద్రత ఇస్తూ ఉన్నాడో అనేది రాస్తూ, విశ్వాసికి దేవుడు ఎంత భద్రత ఇస్తున్నాడు. ఎంత భద్రత అండి? రెక్కలతో నిన్ను కప్పును, రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది అంటున్నాడు. భౌతికంగా ఏదైనా తుఫాను వచ్చినట్లయితే ఈగల్ అనగా పక్షిరాజు, ఈగల్ అనగా పక్షిరాజు, పెద్ద గ్రద్ద అన్నమాట అండి. ఆ పెద్ద గ్రద్దను ఆ పిల్లలను దగ్గరికి తీసుకొని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద బ్లాంకెట్ హిమ్, వారిని అందరినీ కప్పివేస్తారు. పిల్లలు ఉన్నట్లే తెలియదు. ఆ లోన గ్రద్ద లోపల ఉన్నట్లయితే వారు వెచ్చగా, ఏ గాలికి కూడా, ఏ వడగాలికి కూడా వారు ఏమీ తెలియదు, వారు వెచ్చగా ఉండువారుగా ఉంటారు. షూర్లీ అండర్ హిజ్ వింగ్స్, ఆయన రెక్కల క్రింద మనము తప్పనిసరిగా ఉండువారమే ఉంటాము. దేవుడు మనల్ని ఆ విధముగా కాచి కాపాడేవాడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఎంత భక్తి చేస్తున్నా నాకు ఆ ప్రొటెక్షన్ లేదేంటండి పాస్టర్ గారు అని అడిగినట్లయితే, ఆ ప్రొటెక్షన్ లేకుండా చేసుకున్నది నీవే. దేవుడు ఏం చేసుకోడు, మన కంపల్సరిగా ప్రొటెక్టివ్గా చేయాలని దేవుడు కోరుచున్నాడు. మన తలంపులను బట్టి, మన ఊహలను బట్టి, మన భోగేచ్చులను బట్టి. భోగేచ్చులు అన్నాడు. భోగేచ్చులు అనగా మనం గొప్పలు చూపించుకోవడానికి చాలా పనులు చేస్తుంటాం కదండి. ఆ గొప్పలను బట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా ఆశ్రయానికి రాలేకపోతున్నావు అంటున్నాడు. భోగేచ్చులు అంటున్నాడు. మీకు భోగేచ్చులు ఉన్నాయి కాబట్టి మీరు దేన్ని అడిగినా సరే నేను మీకు ఇవ్వడం లేదంటాడు. ఏది అడిగినా సరే నేను మీకు ఇవ్వడం లేదంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆ విధంగా కాకుండా చిన్న పక్షి పిల్లలు ఏ విధముగా ఎంత ఆదరణ వారు పొందుతున్నారో ఆ విధంగా మనం చిన్న పిల్లల వల్లే దేవుని దగ్గర వెళ్ళాలి. ఒకసారి అబ్రహాము వచ్చినప్పుడు బలి అర్పించాడు. బలి అర్పించినప్పుడు చిన్నపిల్లలను తీసుకొని బలి అర్పించినట్లుగా మనం చూస్తుంటాం. ఆ బలి కాలిపోయినట్లుగా దేవుడు పరలోకంలో అగ్నిని రప్పించి కాలిపోయినట్లుగా చేశాడు. కాలిపోయినట్లుగా చేసినప్పుడు అబ్రహాం ఆ చిన్నపిల్లలను ఎందుకు అర్పించాడు అని నేను ఆలోచించినప్పుడు, ఆ చిన్నపిల్లలు ఎందుకు అర్పించడంగా, చిన్నపిల్లలు తల్లి మీద ఆధారపడి ఉండే పిల్లలు, తనకు తాను ఏమీ చేసుకోలేనటువంటి పిల్లలు. అదేవిధంగా మనము కూడా మనం ఏమీ చేసుకోలేని వారుగా ఉన్నాము. దేవుడే సమస్తం మనకు చేయాలి. ఇందా చెప్పాను కదండి, పాలు పట్టించేవాడు, డైపర్స్ మార్చేవాడు కూడా ఆయనే. అంత చిన్న పిల్లగా మనము ఉంటాం. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి ఆ విషయము తెలియక వారు మోసపోవారుగా ఉంటారు. అందుచేతనే మన దేవుడు అంటే ఎల్ షడ్డాయ్. మన దేవుడి పేరేంటండి? ఎల్ షడ్డాయ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు. ఇంకా షడ్డాయ్ అనగా పోషించువాడు, పాలిచ్చువాడు కూడా. పాలిచ్చువాడు, పోషించువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్లో హెబ్రీ భాషలో ఉన్నది, అవర్ గాడ్ హ్యాస్ ఎ బిగ్ బ్రెస్ట్.
పెద్ద పెద్ద స్తరములు కలిగి పాలిచ్చువానగా ఉన్నాడని హెబ్రీ భాషలో రాయబడి ఉన్నది. అనగా పాలుకి ఏ మాత్రం కూడా కొదువు లేకుండా ఉంటాయి. ఎంతమంది వచ్చినా పాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎంతమంది వచ్చినా పాలిచ్చి పోషించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారు, దేవుని నామమునకు స్తోత్రం. ఎందుచేతనంటే మనం ఈ లోకంలో చెప్పబడుతుంటాం, తల్లి పాలే క్షేమకరమైన పాలు అని చెప్తాం కదా. అలాగనే దేవుడే పాలిచ్చి ఆయన మనం పోషించేవాడు, మనం పెంచేవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా పరిశుద్ధాత్మ మనల్ని పట్టుకొని కాపాడుతుంది. పరిశుద్ధాత్మ మనం పట్టుకుంటుంది, మనకు కాపాడుతుంది. ఆ విధముగా పరిశుద్ధాత్మ మనకు చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు జీవితం అనే తుఫాను స్టార్మ్ ఆఫ్ లైఫ్ బ్లో, నీ జీవితంలో ఒక తుఫాను వీస్తుంది అని నువ్వు అనుకున్నట్లయితే, అనేక మందికి ఆ విధమైన సంఘటన అనేక సమయాల్లో జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అటువంటి సంఘటనలు జరిగింది. నాకు ఆ సంఘటన ఇప్పుడు జరగలేదు అన్నవారు లేరు. నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో జరిగింది, అందరి జీవితాల్లో కూడా ఇటువంటి భయంకరమైన తుఫాను మీ జీవితంలో వీచినట్లుగా మనం చూడగలం ప్రియులారా. అయితే దేవుడు తన ప్రజలను ఆయన రెక్కలతో కప్పువాడై ఉన్నాడు. ఎటువంటి తుఫాను వచ్చినా ఆయన రెక్కలతో మనం కప్పువాడై ఉన్నాడు ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. ఎందుచేతనంటే దట్ ఈస్ హిస్ హార్ట్స్ డిజైర్. దేవుని యొక్క హృదయ వాంఛ ఏమిటంటే నా బిడ్డలను కాపాడాలి, నా బిడ్డలను పోషించాలి, నా బిడ్డలను పాలించాలి అని కాపాడాలని దేవుడు మనకు ఆయన వాంఛ, హృదయ వాంఛ కలిగిన వానిగా ఉన్నాడు ప్రియులారు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి మనము ఆయన రెక్కలను నమ్ముకోవాలి, ఆయన రెక్కలను మనం నమ్ముకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి పరలోక సంబంధమైన కాపుదల ఎక్కడ దొరుకుతుందంటే ఆ రహస్య స్థావరంలోనే పరలోక సంబంధమైన కాపుదల మనకు దొరుకుతుంది. వచ్చే వారం ప్రొటెక్షన్ ఫ్రమ్ వైలెన్స్, అనగా హింస నుండి ఆయన మన కాపాడువాడుగా ఉంటాడు. ఆ విషయం వచ్చేవారు మనం మాట్లాడుకుందారు. దేవుడి మాటలు దీవించును గాక. ఈరోజు చెప్పిన వాక్యాన్ని పట్టుకోవడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ వాక్యం ద్వారా మేము ఆ రహస్య స్థావరంలో ఏ విధముగా ఉండాలో, సిలువ చోటను ఏ విధముగా ఉండాలో, సిలువ నీడను ఏ విధముగా ఉండాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేయొచ్చు. మీరే దీవించి మహిమ పొంది ఆశీర్వదించవలసిన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన బిడ్డలందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.